మనకి ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఏదైనా సరే జాబ్స్ రిలీజ్ చేసినప్పుడు ఆ జాబ్స్ మెయిన్‌గా కొట్టేది ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉంటాయి? ఎవరైతే మంచిగా చదువుతారో, ఎవరికైతే మంచి నైపుణ్యం ఉండిద్దో వాళ్ళు ఎక్కువగా ఆ జాబ్‌లు కొడతా ఉంటారు కదా! సో, దాంతో మరి పేరెంట్స్‌లో కూడా ఒక భరోసా ఉండిద్ది. అరే మనం ఈ ఈ ప్రభుత్వ పాఠశాలకు పంపించామంటే ఈ టీచర్ ఉంటాడు. ఈ టీచర్ అంతకుముందు బాగా చదువుకొనొచ్చాడు. సో, మరి బాగా చదువుకున్నాడు కాబట్టి ఈ జాబ్ కొట్టాడు. ఈ జాబ్ కొట్టాడు కాబట్టి మరి మన పిల్లలకి చెప్తున్నాడు. మరి ఈ టీచర్ బాగా చదువుకున్నాడు కాబట్టి మన పిల్లలకి చెప్తే మన పిల్లలు కూడా అంత మంచిగా సెటిల్ అవుతారని చెప్పేసి పంపిస్తా ఉంటారు. అయితే మరి ఇప్పుడు మనకి రీసెంట్‌గా ఛత్తీస్‌గఢ్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అది బలరాంపూర్ పాఠశాల అనమాట. దాంట్లో ఏందంటే అధికారులు తనిఖీలు చేశారు. అయితే మరి ఇక్కడ టీచర్లు ఎలా చెప్తున్నారు అనే దాని గురించి కూడా వాళ్ళు దృష్టి పెట్టి ఒక టీచర్‌ని మరి బోర్డు మీద ఒక వర్డ్ రాయమన్నారు. అయితే ఆ వర్డ్‌ని అతను తప్పులు రాశాడు. అంటే మరి ఈ వీడియో దాన్ని ఒక వీడియో కూడా తీశాడనమాట ఒక నెటిజన్. అయితే దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఏకంగా రూ. 70,000 నెలకి శాలరీ తీసుకుంటూ మీకు స్పెల్లింగ్‌లే రాకపోతే మరి ఈ పిల్లలకి ఏం చెప్తారు మీరు? మరి అసలు మీరు జాబ్ ఎలా కొట్టారు అసలు ఈ స్పెల్లింగ్ రాకుండా అని చెప్పేసి మరి దీని గురించి కూడా చాలామంది కామెంట్ చేస్తా ఉన్నారనమాట.